బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రోటోకాల్ సమస్య అధికమవుతోంది. ఇక బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేటర్లకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారన్న తీరును బాగోలేదని మేయర్ అన్నారు. ఇక అభివృద్ధి ఈ పనులలో మేయర్ ప్రమేయం లేకుండానే శంకుస్థాపనలు జరుగుతున్నాయని బండ్లగూడ మేయర్ లతా ప్రేమగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్లో మాదిగల మహాధర్నాను నిర్వహిస్తున్నట్లుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ తెలిపారు. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ లో చెలో ఢిల్లీ మాదిగల మహాధర్నా కరపత్రాన్ని విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వలన మాదిగ ఉపకులాలు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు తెలుపుతున్నాయి, కానీ పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్ కాలనీలోని అక్రమ నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపైన బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనగర్ కాలనీ రోడ్లు పార్కింగ్తో ఆయా రహదారులపైన ప్రయాణించే వాహనదారులు, పాదాచార్యుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వం తక్షణమే అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వహించాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాంతో పాటుగా జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. ఇక అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ ఎస్పీ విక్రమ్ సింగ్, ఎండోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ అండ్ హనుమంతరావు, ట్రాఫిక్, ఇతర శాఖల అధికారులతో పాటుగా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సభ్యులు, లాల్ దర్వాజా ఆలయ నిర్వాహకులతో లాల్ దర్వాజా వార్షిక బోనాలు 2024 గాను సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరాం నగర్ కాలనీలో పోచమ్మ తల్లికి భక్తులు ఘనంగా బోనాలను నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం కాలనీ వాసులతో పాటుగా చుట్టుపక్కల నుంచి భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఇక పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన తమ మొక్కులు తీర్చుకున్నారు. జోగిని పావని, శివసత్తులు ఇక విన్యాసాలతో ఆకర్షణీయంగా కనిపించారు. సైలెంట్ డీహైడ్రేషన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సురేష్ కుమార్, శ్రీధర్లు తెలిపారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో డీహైడ్రేషన్ పైన మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇక ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ పైన కోల్పోవడం వల్లే డీహైడ్రేషన్ కు దారితీస్తుందని, జ్వరం, వాంతులు, విరోచనాలు వచ్చిన వారికి సైతం డీహైడ్రేషన్ కు గురవుతున్నారని తెలిపారు. మలక్పేట ప్రభుత్వ అంధబాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వసతి గృహం వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలను జారీ చేశారు. ఇక లైంగిక దాడి ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల నుంచి మంత్రి నివేదికను కోరారు. నిందితుడికి కఠిన శిక్ష పడేందుకు శాఖపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఓ హోటల్లో చోరీ చేసేందుకు సిద్ధమైన ఓ దొంగ పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకూడదని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి చేతులకు గ్లౌజ్, ముఖానికి మంకీ క్యాప్ ధరించి తాను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకొని సీరియస్ గా తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది. ఇంట్లో అటు ఇటు మొత్తం వెతికినా ఏమీ దొరకపోవడంతో పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ ను తీసి వాటర్ బాటిల్ ను దొంగలించి బయటకు వెళ్లి తిరిగి వచ్చి 20 రూపాయల నోటును టేబుల్ పైన వేసి పండుగ చేసుకునే విధంగా సినిమా సన్నివేశాన్ని గుర్తు చేశాడు ఈ దొంగ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సంత బజార్ వద్ద దాదాపుగా 40 సంవత్సరాలుగా పీర్ల సవారీ నిర్వహిస్తున్నారు. అక్కడ రఘు పేరు వద్ద దాదాపుగా 50,000 విలువ చేసే వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. తమకు రక్షణ కావాలి అంటూ బాధితులు తెలుపుతూ పోలీసులు ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తూ దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. లడాఖ్లోని ద్రాస్ సెక్టార్లో ఉన్న కార్గిల్ యుద్ధ అమరవీరుల స్మారకం వద్ద ఇవాళ ప్రధాని మోదీ నివాళులర్పించారు.
కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి నేటితో 25 ఏళ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ద్రాస్ సెక్టార్లో ఉన్న స్మారకం వద్ద ఇవాళ పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కడి కార్యక్రమానికి హాజరైన అమర సైనికుల కుటుంబాలను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. యుద్ధంలో మరణించిన సైనికుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని కూడా మోదీ సందర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 31 వరకు పొడిగించింది. సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాన్నిచ్చారు. అలాగే సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడిషియల్ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఇక రాజధాని ప్రాంతంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఢిల్లీలోని నౌరోజీ నగర్, బీకాజీ కామా ప్లేస్, శాంతి మార్గం, ఆశ్రమం, ఆనంద్ విహార్, మలై మందిర్ ఏరియా సహా నోయిడాలోని అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయమైంది. రాష్ట్రపతి భవన్ లోని 2 హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్ హాల్ ను గణతంత్ర మండపంగా, అశోక హాల్ ను అశోక మండపంగా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ తెలిపింది. రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నమేనని వివరించారు. ఇక దర్బార్ హాల్ ను జాతీయ అవార్డుల ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలను నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా అశోక హాల్ ను ఒక బాల్ రూమ్ గా ఉపయోగిస్తున్నారు. నీట్ యూజీ పరీక్షలలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్ గా పూజా ఖద్ఖేర్ నియామకం పైన వివాదం నెలకొంది. ఇక యూపీఎస్సీ పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియోగించి అక్రమాలకు తావు లేకుండా చూడాలని నిర్ణయించింది. ఆధారంగా వేలిముద్రల ధృవీకరణ, ముఖాన్ని గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సాంకేతికతను పొందేందుకు గాను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత సవరించిన ఫలితాలను ప్రకటించారు. నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం వివాదానికి తెరలేపింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలోనే ఐఐటి ఢిల్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు చాలా ఎక్కువయ్యాయి. గత నెల రోజులుగా అక్కడ పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా టెర్రరిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇక భారత ఆర్మీయే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. అందుకే ఇప్పుడు వారిని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకుంది ఇండియన్ ఆర్మీ. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తర్వాత కర్ణాటక కూడా నీట్ యూజీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఇకపై రాష్ట్రంలో విద్యార్థులకు ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోందని స్పష్టం చేసింది. ముంబై నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పౌరులంతా ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షితంగా ఉండండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే 100, 112 నంబర్లకు కాల్ చేయాలని ముంబై పోలీసులు హెచ్చరికలను జారీ చేశారు.